తిరుక్కురల్ ఒక పరిచయం ఉపన్యాస కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ సుస్వాగతం. ఇంతవరకు తిరుక్కురల్లో 94 అధ్యాయాల గురించి చర్చించుకున్నాం. ఈరోజు తిరుక్కురల్లో 95వ అధ్యాయం ఔషధం అనే అంశంతో ప్రారంభిద్దాం. ఈ 95వ అధ్యాయం ఔషధం అనే అంశానికి సంబంధించింది. ఔషధం అంటే రోగ నివారణకు ఉపయోగపడేదే ఔషధం. రోగాలు ఎందుకు వస్తాయి, వాటి నుండి నివారణ ఎలా పొందాలి, రోగులకు చికిత్స ఎలా చేయాలి, సరైన వైద్య పద్ధతి ఎలా ఉంటుంది మొదలైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నట్లుగా కురల్ పద్యాలను రచించారు వల్లువర్. రోగాలకు కారణమేమిటో 3 పద్యాలలో వివరించారు వల్లువర్. రోగాలు ఎందుకు వస్తాయి దాని గురించి సుదీర్ఘంగా 3 పద్యాల్లో చెప్పారు. మిగినుం కురయనుం నోయ్ సెయ్యం నూలోర్ వళి ముదలా ఎన్నియ మూండ్రు. ఈ రోగాలు ఎలా వస్తాయంటే వాతం శ్లేష్మం పిత్తం, వాతం శ్లేష్మం పిత్తం అనే వైద్య గ్రంథాలు పేర్కొన్న ఈ మూడింటిలో ఏ ఒకటి అధికమైన తగ్గిన రోగం వస్తుంది అని ఆయుర్వేద శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో వాటికి ఖచ్చితంగా ఆ పద్ధతిలో వల్లువరు కూడా చెప్పారు. మరుందు ఎన వేండాం యాక్కైక్కు అరుందియదు అట్రదు పోట్రి ఉనిన్. ఇక మనం రోగాలు ఎందుకు వస్తాయి, రోగాలు రాకుండా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలంటే దానికి కొన్ని సూచనలు చెప్పారు వల్లువర్. అంతకుముందున తిన్న ఆహారం జీర్ణం కావడానికి కాల వ్యవధి ఇచ్చి మితంగా ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఎలాంటి రోగము రాదు, వాళ్ళకి ఔషధంతో పనే లేదు. అంతకుముందు తిన్న ఆహారం జీర్ణం కావాలి, బాగా ఆకలైన తర్వాతనే మళ్ళీ మితంగా ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగము రాదు, వాళ్ళకు మందులతో అంటే ఔషధాలతో పనే ఉండదు అని చాలా చక్కటి ఒక మాట చెప్పారు వల్లువర్. ఇక మనం తిన్నది జీర్ణమైనదా అని తెలుసుకొని బాగా ఆకలైన తర్వాతనే అన్నం తినాలి. అప్పుడు కూడా శరీరానికి పరిమితమైన మనం ఆహారం మాత్రమే తీసుకోవాలి. రోగాలు రావడానికి ఇంకొక కారణం ఉందని కూడా చెబుతున్నారు వల్లువర్. అది ఏదంటే ఆకలి బొత్తిగా లేనప్పుడు ఆహారం స్వీకరించినప్పుడు కూడా రోగాలు వస్తాయని హెచ్చరించాడు. ఆకలి బొత్తిగా లేదు అయినా సమయం 1 గంట దాటింది, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు అన్నం తినాలి కదా, అన్నం తినాలి అనే కార్యక్రమం మనం ఆకలి లేకపోయినప్పటికీ కూడా మనం చేశామంటే రోగాలు వస్తాయి. ఆకలి లేనప్పుడు మనం ఆహారం తీసుకోవడమే మానివేయాలి, అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలము అని చెప్పారు. ఇక వ్యాధి అంటే ఏమిటో చెప్తున్నాడు. రోగులకు చికిత్స ఎలా చేయాలో మనకు ఒక పద్యంలో చెప్పారు. నోయి నాడి నోయి ముదల్ నాడి అది తణికం వాయినాడి వాయిప చేయల్. నోయి నాడి వ్యాధి ఏమిటి, నోయి ముదల్ నాడి వ్యాధికి కారణం ఏమిటి, అది తణికం వాయినాడి వ్యాధి తీరడానికి మార్గం ఏమిటి, వీటిని పద్ధతి ప్రకారం పరిశీలించి చికిత్స ప్రారంభించాలి. చికిత్స ఎలా చేయాలో 2000 సంవత్సరాల క్రితమే మనకు ఒక చక్కటి మార్గాన్ని సూచించారు వల్లువర్. వ్యాధి ఏమిటి, వ్యాధికి కారణం ఏమిటి, వ్యాధి తీరడానికి మార్గం ఏమిటి అని ఈ పద్ధతి ప్రకారం పరిశీలించి మనకు చెప్పారు. ఈ విధంగా 2000 సంవత్సరాల క్రితం తిరుమలలో చెప్పిన సూత్రాలనే నేటి ఆధునిక వైద్య పద్ధతి కూడా అనుసరిస్తూ ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్య ఆనందాలతో మనం ఉక్కిరిబిక్కిరవుతాం. వైద్య పద్ధతి ఎలా ఉంటుందో ఒక పద్యంలో చెప్పారు. ఉట్రవన్ తీర్పాన్ మరుందు ఉల్చెల్వాన్ ఎండ్రు అప్పాల్ నార్కుట్రే వరదు. 4 పద్ధతులు ఉంటాయి వైద్య పద్ధతిలో, 4 అంశాలు ఉంటాయి. ఒకటేమో రోగి, రెండవది వైద్యుడు, మూడవది ఔషధం, వీని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది రోగికి పక్కనే ఉంటే సహాయం చేసేవాడు, రోగికి తోడుగా ఉండేవాడు. ఇలా వైద్య పద్ధతి 4 విధాలుగా ఉంటుంది అని తిరువళ్ళువారు చెప్పారు. వేమన కూడా ఔషధానికి సంబంధించి కొన్ని పద్యాలు రచించారు. అందులో ఒకటి, వ్యాధి కలిగనేని వైద్యుని చేతను మందు తినక కాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయున విశ్వదాభిరామ వినురవేమ. 96వ అధ్యాయంలో ఉన్నత కుటుంబం అంటే ఏంటో 10 పద్యాల్లో వివరించారు. గౌరవనీయమైన కుటుంబం, ఉన్నతమైన కుటుంబం అంటాం కదా, ఆ ఉన్నతమైన కుటుంబం ఎలాంటిది, ఆ ఉన్నత కుటుంబంలోని వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే అంశాన్ని మనకు విపులంగా 10 పద్యాల్లో చెప్పారు వల్లువర్. ఉళుక్కముం వాய்மையும் నాణుం ఈ మూండ్రం ఇళుక్కార్ కుడిపిరందార్. ఈ మూడింటి నుండి వాళ్ళు వైద్యులుగా నిజాయితీగా ప్రవర్తిస్తారు. ఏమిటా 3 అంటే ఉన్నత వంశంలో జన్మించిన వారు సౌశల్యం అనే గుణం కలిగి ఉంటారు, నిజాయితీ ఉంటుంది వాళ్ళల్లో, మానమర్యాదలు కలిగి ఉంటారు. ఈ 3 ఎవరైతే ఉంటారో
వాళ్ళు మాత్రమే ఉన్నత వంశంలో జన్మించిన వారుగా మనం పరిగణించవచ్చు. అంతేగాక ఈ ఉన్నత వంశంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారంటే ముఖ వికసనం, ఎప్పుడు కూడా ముఖం చిట్లించుకోకుండా ఎవరైనా పలకరిస్తే నవ్వుతూ మాట్లాడతారు. ఈగై దయాగుణం కలిగి ఉంటారు. ఇన్సుల్ మధురంగా మాట్లాడతారు. ఇగళామై ఒకరిని అపహాస్యం చేయడం, ఒకరిని వెక్కిరించడం, ఎగతాళి చేయడం ఇవన్నీ ఏమీ చేయరు. ఈ 4 నగై ఈగై ఇన్సుల్ ఇగళామై అంటే ముఖ వికసనం, దయాగుణం, మధుర భాషణం, ఇతరుని గేలి చేయని సదాచారం, ఈ గుణాలు కలిగి ఉంటారని ఉన్నత వంశంలో ఉన్నవాళ్ళు కలిగి ఉంటారని తిరువళ్ళూరు ఒక భావన. ఇక సమదృష్టి వాళ్ళు కలిగి ఉంటారు. ఇక కోట్ల కొలది రూపాయల లాభం వస్తుందని చెప్పినప్పటికీ కూడా దానికి ఆశపడక కుటుంబ గౌరవానికి భంగం కలిగించే పనులు వాళ్ళు చేయరు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులను ఆదుకుంటారు. ఇతరులను ఆదుకునే ఔదార్య గుణం కలిగి ఉంటారు ఉన్నత వంశంలో జన్మించిన వాళ్ళు. అంతేకాకుండా కుటుంబ గౌరవానికి కళంకం తీసుకొచ్చే పనులు ఎన్నిటికీ చేయరు. ప్రాణాలు పోయినా కూడా కుటుంబానికి కళంకం తీసుకొచ్చే పనులు వాళ్ళు చేయరు. ఇక ఇది తర్వాత మరొక కుటుంబ గౌరవం ఎప్పుడు పెరుగుతుంది? సమాజంలో సుఖ సంతోషాలతోనూ గౌరవ మర్యాదలతోనూ జీవనం సాగించుకునే వాళ్ళు అహంకారానికి దూరంగా అందరితోనూ వినయంగా ప్రవర్తించాలి. అప్పుడే అతని కుటుంబ గౌరవం పెరుగుతుంది. దీనికే మనం వేమన కూడా దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. మంచి కుటుంబంలో ఒక దుర్మార్గుడు జన్మిస్తే ఏమవుతుందో వేమన ఒక పద్యంలో చెప్పాడు. కులములోననొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము చేత ఎలమి చెరుకునందు వెన్ను పుట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. కుటుంబంలో మంచివాడు జన్మిస్తే, మొదటి పద్యంలో చెడ్డవాడు జన్మిస్తే, దుర్మార్గుడు జన్మిస్తే ఏమవుతుందో చెప్పారు. రెండవ పద్యంలో మంచివాడు జన్మిస్తే ఆ కుటుంబం ఏ విధంగా గౌరవింపబడుతుందో మరొక పద్యంలో చెప్పాడు. కులములోనను కూడా గుణవంతుడుండిన కులము వెలయువ అని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత 97వ అధ్యాయం మాన మర్యాదలు మనిషికి ఎంత ప్రధానమో 10 పద్యాలలో వివరించారు వల్లువర్. తప్పనిసరిగా చేయవలసిన పనులైనప్పటికీ వాటి వలన తమ గౌరవానికి హాని కలుగుతుందని భావించినప్పుడు వాటిని పరిహరించడమే మంచిది. సమాజంలో వ్యక్తులు ఎలా ఉండాలో ఒక పద్యంలో పేర్కొన్నారు వల్లువర్. పెరుక్కత్తు వేండం పణిదల్ సిరియ సురుక్కత్తు వేండం ఉయర్వు. సమాజంలో మనం ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు వినయ విధేయతలతో ఉండాలి. ఆ స్థితి తారుమారినప్పుడు అంటే సమాజంలో మన కింది స్థాయికి చేరుకున్నప్పుడు ఎవరికి బానిసగా అణిగమణిగా ఉండకుండా ఆత్మాభిమానంతో ప్రవర్తించాలి. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అణిగమణిగి వినయంతో ఉండాలి. కానీ అదేవిధంగా మనం కొంతమంది అధమ స్థితికి మనం తక్కువ స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మనం ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా మనం తల ఎత్తుకుని మన ఆత్మాభిమానంతో ప్రవర్తించాలి అని చెప్తున్నారు. ఇక తర్వాత వ్యక్తులు మరణించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళ పేరు ప్రతిష్టలు సమాజంలో చిరకాలము ప్రస్తుతింపబడుతుంటుంది. కాబట్టి అశాశ్వతమైన ప్రాణాల కన్నా మానాభిమానులే వ్యక్తికి ప్రధానమని గ్రహించాలి. ఈ అంశాన్ని వల్లువర్ ఒక దృష్టాంతంతో మనకు తెలియజేశారు. మయిర్ నీపిన్ వాళా కవరిమా అన్నార్ ఉయిర్ నీపర్ మానం వరిన్. ఇక శరీరంలో రోమాలను తీసివేస్తే చమరీ మృగం బతకడం కష్టం. చమరీ మృగం అనేది ఒకటి ఉంటుంది. ఆ మృగంలో దానికి రోమాలు ఉంటాయి. ఆ మృగం చర్మానికి ఆ రోమాలను తీసివేస్తే ఆ చమరీ మృగం బతకడం కష్టం, అది త్వరలోనే మరణిస్తుంది. అదేవిధంగా గొప్పవాళ్ళు మాన మర్యాదలు నశించిపోతున్న తరుణంలో తమ ప్రాణాలనే కోల్పోతారు, తమ ప్రాణాలనే వదులుకుంటారు అని ఒక పద్యంలో మనకు మంచి దృష్టాంతంతో మనకు ఉపమించారు వల్లువర్. ఇంకా 98వ అధ్యాయం గౌరవ మర్యాదలు అనే అంశానికి సంబంధించింది. సమాజంలో గౌరవ మర్యాదలు వ్యక్తులకు ఎలా ఏర్పడతాయో వల్లువర్ 4-5 పద్యాలు వివరించారు. ఒళి ఒరువర్కు ఉళ్ళ వెరుక్కై ఇళి ఒరువర్కు అద్దు ఇరందు వాళ్దుం ఎనల్. ఒకరి జీవితంలో గౌరవ మర్యాదలు, అతని మీద భక్తి కానీ అతని మీద ప్రతిష్ట కానీ ఎలా ఏర్పడుతుంది, వ్యక్తుల మీద గౌరవం ఎలా ఏర్పడుతుందంటే అతని ప్రయత్నం, ఉత్సాహం ఉండాలి, అతనిలో ప్రయత్నం ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం లేకుండా జీవించినట్లయితే అతడు గౌరవ మర్యాదలు కోల్పోతాడు. ప్రయత్నించి ఏదైనా పని సాధించినప్పుడు మాత్రమే అతను గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడు సమాజంలో అని
వள்లువర్ బాగా చెప్పారు. ఇక మనకు కీర్తి అపకీర్తి, పుట్టుకలో ప్రాణులందరూ సమానమే, కానీ కీర్తి అపకీర్తి, కొంతమందికేమో కీర్తి కలుగుతుంది, కొంతకేమో అపకీర్తి కలుగుతుంది. దీని కీర్తికి అపకీర్తి గల కారణాలు ఏమిటి? ఎనికి మేల్ ఇరుందుం మేల్ అల్లార్ మేల్ అల్లార్, కీల్ ఇరుందుం కీల్ అల్లార్ కీళ్ళవర్. ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ కూడా గుణహీనులు ఉన్నతులు కారు. వాళ్ళు ఏదో పెద్ద పదవుల్లో ఉన్నారని చెప్పి వాళ్ళు మంచి ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు గుణహీనులు, నీచులే. వాళ్ళు నీచ కార్యాలు చేయని వారు కొంతమంటారు. తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతులుగానే పరిగణింపబడతారు, ఎందుకంటే వాళ్ళు నీచ కార్యాలు చేయరు అని. ఇక నీచ మానవులకు ఉన్నత స్థితి, ఉన్నత పదవులు లభించిందంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తారు, వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని వள்లువర్ హెచ్చరించారు. నీచ మానవులకు వాళ్లకు ఉన్నత పదవి లభిస్తే వాళ్ళు తలతిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారని వள்లువర్ యొక్క అభిప్రాయం. ఇక సదాచారంతో జీవనం సాగిస్తున్న వాళ్ళు అందరితోనూ ఎప్పుడూ మర్యాదగా వినయంగా ప్రవర్తిస్తుంటారు. ఇక అల్పులు మాత్రమే తమను తాము ఎప్పుడూ పొగుడుకుంటూ ఉంటారు. ఇక వినయంగా ఉండడమే చూడండి, పెరుమై పెరుమిదం ఎన్మై సిరుమై పెరుమిదం ఊర్ందు విడల్. వినయంగా ఉండడమే గొప్పతనం, అహంకారంతో వెర్రవేయడమే అల్పత్వం. చిన్న పద్యాల్లో మనకి చెప్పాడు చూడండి, గొప్పతనం ఏంటి? వినయంగా ఉండడమే గొప్పతనం, అహంకారంతో వెర్రవేయడమే అల్పత్వం. ఈ రెండు పదాల్లోనే మనకు తెలిసిపోతుంది గొప్పతనం ఏంటి, అల్పత్వం ఏంటి అనేది. ఇక సజ్జనులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరుల దోషాలను చెప్పరు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎవరైతే ఇతరుల దోషాన్ని వేలెత్తి చూపిస్తుంటారో వాళ్ళను అల్పులుగాను నీచులుగాను భావించాలి. ఇక సమాజంలోని వ్యక్తుల గుణగణాలకు సంబంధించి ఈ 99 అధ్యాయంలో 10 పద్యాలు వివరించారు. సమాజంలో వ్యక్తులు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలో, సమాజంలో వ్యక్తులు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలో వள்లువర్ వివరించారు. అటువంటి గుణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాజం ఒక ఆదర్శమైన సమాజంగా మనకు ఏర్పడుతుంది అనేది వள்లువర్ యొక్క భావన. అన్బు, నాన్, ఒప్పురవు, కన్నోటం, వాయ్మయుడు, ఐందుం సాల్బు ఊండ్రియతూన్. ఈ 5 గుణగణాలు ఉండాలి. ఈ 5 గుణాలు మంచి శీలాన్ని భరించే స్తంభాలుగా భావించారు వள்లువర్ భావించారు. ఈ 5 గుణాలు ఏవే గుణాలు? ఇతరులను ప్రేమాభిమానాలతో చూడడం, అన్బు అంటే ప్రేమతో చూడడం, ఇతరులని దయాదాక్షిణ్యాలతో ప్రేమాభిమానాలతో చూడడం. నాన్ అపకీర్తికి భయపడడం, సిగ్గు. ఒప్పురువు లోకనీతికి అనుగుణంగా నడుచుకోవడం. కన్నోటం దయాగుణంతో ప్రవర్తించడం. సత్యనిష్ట. ఈ 5 గుణాలను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఉన్నతమైన వ్యక్తులు అంటారు. ఇక వినయంగా నడుచుకుంటారు. గుణవంతులు ఎప్పుడూ కూడా వినయంగా నడుచుకుంటారు, అది గుణవంతులకు స్వభావం. అహంకారం ఉండదు వాళ్ళల్లో. ఎవరైతే అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు తమ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి ఉదార ఔన్నత్య గుణం కలిగి ఉంటారు. తమకు అపకారం చేసిన వారికి తిరిగి మేలు చేయకుండా వదిలిపెట్టినైతే మంచి గుణగణాలు కలిగి ఉన్న ప్రయోజనం ఏం ప్రయోజనం? అపకారం చేసిన వారికి తిరిగి మనం ఉపకారం చేయాలి. ఆ విధంగా ఉపకారం చేయకపోతే మనలో ఉన్నటువంటి మంచి గుణాల వల్ల ప్రయోజనం ఏముంది? మనలో మంచి గుణాలు ఉన్నాయి. ఆ మంచి గుణాలు మనకు తెలియాలంటే మనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేయడమే మంచిది అని వள்లువర్ సూచించారు. ఇక ధర్మ మార్గం నుండి వైదొలుక స్థిరంగా ఉంటారు పెద్దలు. ఎటువంటి ప్రళయకాలం వచ్చినప్పటికీ కూడా తమ విద్యుక్త ధర్మాన్ని నుండి వైదొలుగురు పెద్దలు. వాళ్ళు ధర్మ మార్గం నుండే అలాగే అనుసరిస్తూ ఉంటారు. సుమతి శతకం కూడా ఇలాగే మనకు ఒక మంచి పద్యం, ప్రసిద్ధమైన పద్యం మనకు కనిపిస్తుంది. ఉపకారికునుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికునుపకారము నెపమన్నక సేయువాడు నేర్పరి సుమతి. తిరుక్కురల్లో 100వ అధ్యాయం సభ్యతా సంస్కారాలు అనే అంశానికి సంబంధించింది. సభ్యత అంటే ఏమిటో ప్రశ్నించే వాళ్లకు సమాధానం చెప్పే రీతిలో వள்లువర్ ఒక పద్యాన్ని రచించారు. అన్బుడమై ఆంధ్ర కుడిపిరెత్తల్ ఇవ్విరండం పண்புవుడమై என்று వళక్కు. 2 గుణాలు కలిగి ఉండాలి. సభ్యత అంటే ప్రేమ స్వభావం కలిగిన వారుగా ఉండాలి. ఉన్నత కుటుంబంలో జన్మించిన లక్షణాలకు సముచితంగా ఉండాలి. ఇదే సభ్యత అనబడుతుంది అని చెప్పారు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజల సమాజం
ఒక ఆదర్శ సమాజంగా ఉంటుంది. అదే సదాచారాలతో ఆచార మనకు కూడినటువంటి ఒక సమాజం ఏర్పడుతుంది అని వల్లూరి యొక్క అభిప్రాయం. ఇక మనం ఎప్పుడు కూడా పరిహాసంగా నేను సరే ఒకరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, ఒకరి గురించి నిందిస్తూ మాట్లాడకూడదు. ఆ విధంగా పెద్దలు ఎటువంటి వాళ్ళంటే పరిణితమైన పెద్దలు శత్రువుల దగ్గర కూడా మర్యాదగా నడుచుకుంటారు, ఎవరిని కూడా అపహాస్యం చేయరు. కరెక్ట్. ఇక స్నేహితులతో కలిసిమెలిసి జీవనం సాగించాలి. అలా ఉండలేని వారిని లోకం పగటిపూట కూడా అటువంటి వాళ్లకు లోకం పగటిపూట కూడా చీటగానే కనిపిస్తుంది. ఇక సభ్యతా సంస్కారం లేని వాళ్ళ సంపాదించిన సంపద ఎలాంటిదో ఒక పద్యంలో వల్లూరు వివరించారు. పண்பு ఇలాన్ పెట్ర స్వెరుంజెల్వం నన్బాల్ కలందీమే యాల్ తిరిందట్రు. పాలు మంచి పాత్రలో పోస్తే అది చెడిపోకుండా ఉంటుంది, కానీ చిలుం పట్టిన పాత్రలో పోస్తే ఏమవుతుంది, ఆ పాలు చెడిపోతుంది. అదేవిధంగా సభ్యతా సంస్కారం లేని వాళ్ళు సంపాదించిన సొమ్ము కూడా, వాళ్ళ సంపద కూడా నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాదు. సభ్యతా సంస్కారం లేని వాళ్ళు సంపాదించిన సొమ్ము ఎటువంటిదంటే చిలుం పట్టిన పాత్రలో పాలు పోస్తే ఏ విధంగా చెడిపోతుందో అదేవిధంగా సభ్యతా సంస్కారం లేని వాళ్ళు సంపాదించిన సొమ్ము కూడా నిష్ప్రయోజనం, అది కూడా ఎందుకు పనికిరాదు అని వల్లూరు మంచి దృష్టాంతంతో మనకు తెలియజేశారు. ఇక 101వ అధ్యాయం వ్యర్థ సంపద అనే అంశాన్ని సంపాదించింది. కొందరు అన్యాయంగా ఇతరులను మోసగించి అన్యాయంగా ధనం సంపాదిస్తుంటారు. దాన్ని అనుభవించకుండా తాము అనుభవించరు, ఇతరులకు ఇవ్వకుండా భద్రంగా దాచిపెడతారు. దానివల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు వల్లూరు. ఇక ధనమే సర్వస్వం అనుకుంటారు కొందరు. ఇతరులకు ఏది కూడా ఏదో చెప్తారు కదా, ఎంగిలి చేత్తో కూడా విదిరించరు, కాకి ఎంగిలి చేత్తో కూడా విదిరించరు అంటారు. ఆ విధంగా ఎవరికి ఇవ్వకుండా అలాగే తాము తినకుండా అలాగే భద్రపరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి వల్ల ప్రయోజనం ఏమిటి, అటువంటి ఒక వ్యక్తికి ఉన్నతగతులు ఎలా లభిస్తాయి అని ప్రశ్నించారు వల్లూరు. ఇక నీచుల దగ్గర పోగుపడిన ధనం ఎలాంటిదో ఒక మంచి ఉపమానంతో మనకి చెప్తున్నారు. ఊరి మధ్య ఒక చెట్టు ఉంటుంది, అది విషము చెట్టు. ఆ చెట్టులో విరగకాసి పండ్లు విరగకాసి ఉన్నాయి, ఆ చెట్టు నుండికి పళ్ళు ఉన్నాయి, కానీ ఇది విషవృక్షం. ఆ పళ్ళు ఎందుకు పనికిరావు, ఆ పళ్ళు తింటే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి పళ్ళు ఉండి కూడా ప్రయోజనం లేదు, అది ఎందుకు ఉపయోగపడదు. అదేవిధంగా నీచుల దగ్గర చేరిన సొమ్ము కూడా ఎవరికి ఉపయోగపడదు అని చెప్తున్నాడు. ఇక కొంతమంది ధనవంతులు ఉంటారు. ధనవంతులు ఎప్పుడు కూడా దానకర్ణులుగా ప్రసిద్ధి చెందిన ధనవంతులు ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళని ఒక మంచి దృష్టాంతంతో పోల్చారు వల్లూరు. వాళ్లకు పేదరికం సంప్రాప్తించినప్పటికీ కూడా ధనవంతులకు దానకర్ణులుగా ప్రసిద్ధి చెందిన ధనవంతులకు పేదరికం సంప్రాప్తిస్తే అది వాళ్ళని మేఘాలతో ఉపమించాడు. మేఘాలు వర్షం కురుస్తాయి, అంతేగాని ఎప్పుడూ కురవకుండా పోదు, కొంతసేపు ఆగినా మళ్ళీ వర్షం కురుస్తాయి. అదేవిధంగా ధనవంతులకు పేదరికం వచ్చినప్పటికీ కూడా అది తాత్కాలికమే, మళ్ళీ వాళ్ళు ధనం సంపాదిస్తారు, మళ్ళీ వాళ్ళ దానగుణాన్ని వాళ్ళు చూపిస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని మేఘాలతో పోల్చారు వల్లూరు. ఇక సుమతి శతకంలో కూడా లోభులను నిందిస్తూ కవి రచించిన పద్యం కనిపిస్తుంది. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమి సులపాలజేరు భువిలో సుమతి. ఇక 102వ అధ్యాయం సిగ్గు అనే అంశానికి సంబంధించింది. సిగ్గు అంటే ఏమిటో మొదటి పద్యంలోనే వివరించారు వల్లూరు. కరుమత్తాల్ నానుదల్ నాను తిరునుదల్ నల్లవర్ నాను పెరా. ఇక సిగ్గు అంటే ఏంటంటే చేయకూడని పని చేసినందువల్ల సిగ్గు చెందడాన్నే సిగ్గు అంటారు. సిగ్గు అనేది మామూలుగా ఒక సౌశీల్యం కలిగినటువంటి స్త్రీ సహజంగా పొందే సిగ్గు, దీనికి భిన్నమైంది. ఆ సిగ్గు కాదు, ఇది స్త్రీలు పడే సిగ్గు కాదు. సిగ్గు అంటే చేయకూడని పని చేసినందువల్ల ఏర్పడ్డానే ఆ సిగ్గునే సిగ్గు అంటారు. సిగ్గు చెందడం మానవుల ప్రత్యేక లక్షణం, మిగిలిన ప్రాణుల్లో ఇది కనిపించదు. ఇక ప్రాణులన్నింటికీ ఆధారభూతమైంది శరీరం, కానీ పేరు పరిస్థితులతో గౌరవంగా జీవించే పెద్దలకు మాత్రం నిందలకు భయపడే సిగ్గే ఆధారం. ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలు తమలో తామే సిగ్గుపడతారు, ఆ సిగ్గే వాళ్ళకు ఆభరణంగా ప్రకాశిస్తుంది. సిగ్గు అనే ఆభరణం లేకుండా ఎంత గంభీరంగా నడిచినప్పటికీ ఆ నడకను ఒక రోగంగానే భావించాలని వల్లూరు యొక్క అభిప్రాయం.
కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళు తాము చేసిన పనులు తప్పులకు మాత్రమే కాక ఇతరులు చేసిన తప్పులకు కూడా సిగ్గుపడతారు. తాము చేసిన తప్పులకు సిగ్గుపడడం సహజం, కానీ ఇతరులు చేసిన తప్పులకు కూడా పెద్దలైనటువంటి వాళ్ళు సిగ్గుపడతారు. అది వాళ్ళ గొప్పతనం. ఇక లజ్జా స్వభావం కలిగిన పెద్దలు తమ మాన మర్యాదలను కోసం తమ ప్రాణాలైనా వదులుకుంటారు, ప్రాణాలను సైతం వదులుకుంటారు. కానీ ప్రాణాలను కోసం తమ మాన మర్యాదలను మాత్రం వదులుకోరు అని ఒక మంచి దృష్టాంతంతో మనకు తెలియజేశారు. ఇక ఎవడైతే సిగ్గుపడదగినంత పనిచేసి అపనిందల పాలైన వాడు సిగ్గుపడకుండా ఉన్నట్లయితే ధర్మం సిగ్గుపడి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకడు తప్పు చేస్తాడు, అతడు సిగ్గుపడదగినంత తప్పు పని చేస్తాడు. ఆ విధంగా అపనిందల పాలైన వాడు సిగ్గుపడాలి, నిజంగానే సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడకుండా ఉన్నట్లయితే ఆ ధర్మం సిగ్గుపడి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇక మనకు 103వ అధ్యాయం వంశ గౌరవానికి సంబంధించింది. వంశ గౌరవం చాలా ముఖ్యం. మనకు వంశ గౌరవానికి కళంక రాని విధంగా పెద్దలు ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్దల గౌరవ మర్యాదలు భంగలకుండా పట్టుదలతో అవిశ్రాంతంగా ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళ యొక్క వంశ గౌరవం పెరుగుతుంది. కుడి సేవల్ ఎన్నుం ఒరువరకు దైవం మడిదట్టు తాన్ ముందురం. నా వంశాభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను అని ఎవరైతే పట్టుదలతో పని ప్రారంభిస్తారో వారికి భగవంతుడే స్వయంగా నడుముకు వస్త్రం బిగించి కట్టుకొని ముందు నిలబడి సహాయం చేస్తారని వాళ్ళ యొక్క భావన. ఇక ఎవరైతే తమ బంధువులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని అందరూ కూడా ప్రశంసిస్తుంటారు. ప్రజలందరూ కూడా వాళ్ళని తమ బంధువుగా, ఆ వ్యక్తిని తమ బంధువుగా భావిస్తారు. ఒక వ్యక్తికి మగటమి అని చెప్పేది అతని శౌర్య పరాక్రమాలకు కాదు, తాను పుట్టిన వంశానికి కళంకం రాకుండా జీవించడమే మగటమి అనిపించుకుంటుంది. శౌర్య పరాక్రమాలు అనేది కాదు, ముఖ్యంగా కళంకం రాకుండా ఎవడైతే జీవిస్తాడో అదే మగటమి అనిపించుకుంటుంది. ఇక యుద్ధరంగంలో సైన్యాన్ని ముందుకు నడిపించి శత్రువులతో వీరోచితంగా యుద్ధం చేసే పరాక్రమవంతులు కొంతమంది ఉంటారు. అదేవిధంగా కుటుంబంలో బరువు బాధ్యతలు పైకెత్తుకొని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారో ఆ వ్యక్తి వల్లనే వంశ గౌరవం ఇనుముడిస్తుంది. యుద్ధంలో వీరోచితంగా పోరాడతారు, అదే ఒక రకమైనటువంటి సేవ, అదే ఒక రకమైనటువంటి సహాయం అన్నమాట. అదేవిధంగా కుటుంబంలో ఒకరు మాత్రమే బరువు బాధ్యతలను తీసుకొని ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు, అది ఒక రకమైనటువంటి సేవ అని చెప్తున్నారు. ఇక పని చేస్తున్నప్పుడు ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో నీలాప నిందలు కలుగుతూ ఉంటుంది. వాటి కలత చెందకుండా పనిలో అలసత్వం చూపకుండా ముందుకు సాగాలి. అలా చేయకపోయినట్లయితే వంశగౌరవం నాశనం క్షీణిస్తుంది. ఇక వంశగౌరవానికి పాటుపడే వ్యక్తికి ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి, ఆ కష్టాలంతా కూడా లెక్క చేయకుండా అతడు ముందుకు సాగాలి అని. ఇక కులహీనుడు వేమన కూడా ఇదే విధంగా కులంలో ఎటువంటి వాడు ఉండాలి, మంచివాడే ఉంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబంలో, ఆ కులంలో, చెడ్డవాడు ఆ కులంలో ఉంటే ఏమవుతుంది ఆ కులం అనేదానికి 2 మంచి పద్యాలు రచించారు, ప్రసిద్ధమైన పద్యాలు అవి. కులములో ననకుడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన ఎలమి చెరుకునందు వెన్ను పుట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. భర్తృహరి కూడా సుభాషితంలో ఇటువంటి భావాలని వ్యక్తం చేశాడు. ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టనివాడు గలడే వాని జన్మంబు సఫలము ఎవ్వాని వలన వంశము అధికోన్నతి వహించి వన్నికెక్కు. ఇక ఈ లోకంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి. అన్ని వృత్తుల కన్నా మేలైన వృత్తి ఏదంటే, గొప్ప వృత్తి, ఉన్నతమైన వృత్తి ఏదంటే వ్యవసాయం. ఈ ప్రపంచమంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. వ్యవసాయం లేకపోతే మిగిలిన అన్ని వృత్తులు కూడా నశించిపోతాయి అని ఆ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను మనకు 2000 సంవత్సరాల క్రితమే గుర్తించారు వల్లువరు. అందుకే వ్యవసాయం గురించి ప్రత్యేకంగా 10 పద్యాల్లో మనకు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను వివరించారు వల్లువరు. వ్యవసాయ యొక్క ఆవశ్యకతను చెప్పారు. ఉళువారు ఉలగత్తార్కు ఆణి అది అట్రాది ఎಳುవారే పొల్లాం పొరుత్తు. ఒక లోకానికి ఆధారభూతమైంది వ్యవసాయం. ఎన్నో వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. వాళ్ళ ఆకలి తీర్చేది వ్యవసాయమే. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు వ్యవసాయ వృత్తిని మాత్రం మానుకోకూడదు. మిగతా వృత్తులను వదిలిపెట్టేయచ్చు,
కానీ వ్యవసాయ వృత్తిని మాత్రం ఎన్నటికీ వదిలిపెట్టకూడదని హెచ్చరించారు వల్లువర్. ఇక వ్యవసాయం చేసి ఎవరైతే జీవనం సాగిస్తారో వాళ్ళ జీవితమే మేలైన జీవితం, అదే ఉన్నతమైన జీవితం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ వ్యవసాయం చేసే వాళ్ళనే ఆశ్రయించి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ వృత్తే మేలైన వృత్తి అని చెప్పాడు. అంతేకాదు ఈ రాజు ఉన్నాడు, దేశాన్ని పరిపాలించే రాజుల శ్వేత ఛత్రం కూడా తమ గొడుగుల నీడల కిందకి తీసుకురాగల సమర్థులు కర్షకులు అని కర్షకులను ప్రశంసిస్తున్నారు వల్లువర్. రైతులు ఎటువంటి వాళ్ళు, ఎటువంటి పరిస్థితులను కూడా ఇతరులను యాచించరు. అంతేకాదు తమ దగ్గరికి వచ్చిన వారికి లేదనకుండా ఇస్తారు. రైతులే లేకపోతే తాపసులు తమ తపోవృత్తిని సాగించుకోలేకపోతారు. వ్యవసాయం వ్యవసాయం యొక్క ప్రాధాన్యత చెప్పడంతో పాటు వ్యవసాయం ఎలా చేయాలో కూడా కొన్ని సూచనలు చేశారు వల్లువర్. ఎలా చేయాలి? పొలాన్ని 1కి 10 సార్లు బాగా దున్నాలి. బాగా దున్నితే ఎరువు అవసరం లేకుండానే పంటలు బాగా పండుతాయి. పొలం దున్నిన తర్వాత పంట వేయడానికి ముందు ఎరువు వేయాలి. కలుపు తీయడం మర్చిపోకూడదు. సమయం చూసుకొని నీళ్లు పెట్టాలి. జాగ్రత్తగా మృగాలు ఏవి దాని మీద పడకుండా దాన్ని కంచె వేసి కాపాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని పైరు చేస్తే చాలదు. రైతు తన పొలాన్ని రోజూ వెళ్ళి చూసుకోవాలి. లేకపోతే ద్వేషంతో వెళ్ళిపోయిన పెళ్ళాం వలె పంటలు పండవు అని హెచ్చరించారు వల్లువర్. కొంతమంది అయ్యో బతకడానికి ఎలాంటి మార్గం లేదే అని బాధపడుతూ తిరుగుతుంటారు, సోమరిపోతులుగా తిరుగుతుంటారు. వాళ్ళని చూసి నేల తల్లి నవ్వుతుందట. ఇలం ఎన్రు అసై ఇరుపారే కానిన్ నిలం ఎన్నం నల్లా నగం. నిలం అంటే భూమి అనే తల్లి, నేల తల్లి నవ్వుతుంది ఎవరిని చూసి, అయ్యో బతకడానికి మార్గం లేదే అని సోమరిపోతులుగా కొంతమంది తిరుగుతుంటారు. వాళ్ళని చూసి నవ్వుతుంది. ఎందుకు? వ్యవసాయం చేస్తే ఏదో కొంత భూమిని దున్ని మనం వ్యవసాయం చేస్తే ఒకరి మీద ఆధారపడకుండా మనం స్వయంగా జీవనం సాగించవచ్చు. ఈ మార్గం వాళ్ళకి తెలియలేదే అని చెప్పి నేల తల్లి నవ్వుతుందట. వేమన పద్యాలలో కూడా ఇదే భావాలు మనం చూడవచ్చు. పైరు నెడినవాని ఫలమదే సఫలంబు, పైరు నెడనివాడు ఫలముగనునే, పైరు నెడినవాడు బహుసౌఖ్యవంతుడవు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక 105వ అధ్యాయం దారిద్ర్యం అనే అంశానికి సంబంధించింది. లోకంలో ఎంతోమంది దరిద్రులు ఉంటారు. వాళ్ళ యొక్క జీవనం, వాళ్ళ యొక్క దుర్భర జీవితాన్ని గురించి 10 పద్యాల్లో వర్ణించారు. దారిద్ర్యం అనేది రాకూడదు. దారిద్ర్యం అనేది వస్తే అది మహా పాపిష్టి అయినది అని చెప్పాడు. తిరువళ్ళువర్ దారిద్ర్యానికి దృష్టాంతంగా ఉపమానం చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అతని దారిద్ర్య బాధకు ఉపమానంగా చూపించడానికి అతనికి ఏ వస్తువు దొరకలేదు, ఏదీ దొరకలేదు. అందుకని దారిద్ర్య బాధకు ఉపమానం దారిద్ర్య బాధ మాత్రమే అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక ఇన్మయ్యన ఒక పావి మరుమయం ఇమ్మయం వండురం. ఈ దారిద్ర్యం అనేది మనకు వర్తమానము లేదు, భవిష్యత్ కాలము లేదు, శాంతి పూర్తిగా నశించిపోతుంది అని కరాఖండిగా చెప్పారు. ఇహలోకము లేదు, పరలోకము లేదు దారిద్ర్య బాధతో అనుభవిస్తున్న వాడికి. అంతేకాకుండా అతని వంశానుగతమైనటువంటి మాన మర్యాదలు నశిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పోతాయి అని మరొక పద్యంలో చెప్పారు. దారిద్ర్యం కారణంతో పేరాశ కూడా ఏర్పడుతుంది. అంతకుముందు ఉన్నతమైన గుణంలో ఉన్నవాడు అతడు ఆ గుణాలను నశించిపోయి అతనిలో పేరాశ అనే గుణం కూడా ఏర్పడుతుంది, లోభం అనేది కూడా వస్తుంది. మంచివాళ్ళు కూడా నీచులుగా మారిపోతారు దారిద్ర్య బాధతో అని కూడా చెప్పారు. పేదరికం అనేది చాలా కష్టమైన దశ, అది దుఃఖాలకు నిలయంగా కూడా భావించవచ్చు అని. అంతేకాదు పేదరికంలో ఉన్నవాడు అతడు ఎంత పండితుడైనప్పటికీ కూడా అతను ఎవరు లెక్క చేయరు. అతను గొప్ప శాస్త్ర విషయాలు చెప్పినప్పటికీ కూడా అతని చెవి యొగ్గి ఎవరు అతని మాటలు వినిపించుకోరు అని. అంతెందుకు వినను కూడా వినరు, పేదవాళ్ళ మాట వినను కూడా వినరు. ఇక అతని తల్లి కూడా అతని పరాయి వ్యక్తిగానే చూస్తుంది. దారిద్ర్య బాధతో బాధపడుతున్న వ్యక్తిని అతని ధర్మం నుండి వైదొలిగిపోతాడు. అతని తల్లి కూడా అతని పరాయి వ్యక్తిగానే చూస్తుంది అని దారిద్ర్య బాధ యొక్క చాలా భీకరమైనటువంటి పరిస్థితిని వల్లువర్ వివరిస్తున్నారు. అది మరణ సదృశమైనటువంటిది దారిద్ర్య బాధ అని వల్లువర్ చెప్తున్నారు. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకి గౌరవింపబడరు. వాళ్ళు దానికి వేమన ఒక మంచి దృష్టాంతం చెప్పారు. పొత్తడి గెలవాని పుండు బాధయు కూడా వసుదలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. పేదరికాన్ని మనసులో తలుచుకోకూడదని మరొక పద్యంలో చెప్పారు. ధనము లేమియనుట దావానలంబగు, తన్ను చెరచు మీరి దాపు జరచు,
ధనములేమి మదిని తలపగా పాపంబు విశ్వదాభిరామ వినురవేమ. ఇక యాచన, ఇతరులను యాచించకూడదు. ఇతరులను యాచించడం ఎంత బాధాకరమో 160 అధ్యాయంలో మనకు వివరించారు. ఒక ఉన్నవారి దగ్గర ఒక వస్తువును అడిగినప్పుడు అతడు దాన్ని ఇవ్వకపోతే ఆ నింద ఎవరికంటే ఇవ్వని వాడికే కానీ అడిగిన వాడికి కాదు అని మరొక పద్యంలో చెప్పారు. ఒక వస్తువును ఒకరు వచ్చి అడిగినప్పుడు ఇచ్చేవాడు సంతోషంగా ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు కానీ తీసుకునేవాడికి ఇద్దరికి కూడా సంతోషంగా ఉంటుంది. అంతేగాని మొహం చిట్లించుకుంటూ ఆ వస్తువును ఇవ్వకూడదు అని మరొక యాచన అనే దాని గురించి చెప్పారు. అసలు యాచనే చేయకూడదు. యాచన చేయడం అనేది చాలా మహాపాపం అనేది. ఒక వస్తువుని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో కూడా చెప్పారు. ఇగழ்ந்து ఎల్లాదు ఏవారే కానీ మగిழ்ந்து ఉళ్ళం ఉళ్ళుల్ ఉడప్పద ఉడత్తు. తన దగ్గరికి యాచిస్తూ ఎవరో వస్తారు, కొంతమంది వస్తారు. వాళ్ళని చూసి హేళనగా నవ్వకూడదు, నీచంగా మాట్లాడకూడదు, పరిహాసం చేయకూడదు. ఇచ్చే వస్తువులను సంతోషంగా ఇవ్వాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆ దానానికి ఫలితం ఉంటుంది. అప్పుడే యాచకులు సంతోషంగా ఉంటారు. ఇక యాచకులే లేరనుకోండి, అప్పుడు వ్యక్తులకు పేరు ప్రశ్నలు, దాత అనే పేరు ప్రశ్నలు ఎలా వస్తాయి? లోకంలో కొంతమందికి పేరు ప్రశ్నలు కలుగుతాయి కదా. అతడు దాతృత్వం కలిగిన వాడు, వదాన్యుడు అనే పేరు కలుగుతుంది. ఆ పేరు ప్రశ్నలు ఎలా లభిస్తాయి? యాచకులు ఉంటేనే కదా. కాబట్టి యాచకుల్ని యాచించే వాళ్ళని కోపించుకోకూడదని, వాళ్లకు అడిగిన వెంటనే వాళ్లకు సహాయం చేయాలని మరొక పద్యంలో మనకు వివరించారు వల్లువర్. ఇక తర్వాత యాచన ఎంతటి బాధాకరమో అని వివరించిన తర్వాత వల్లువర్ 107వ అధ్యాయంలో యాచన చేయకుండడమే ఉత్తమమని 10 పద్యాలు చెప్పారు. మొదటి యాచన చేయడం చాలా పాపకార్యం, చాలా కష్టమైన పని, చాలా బాధాకరమైనటువంటి పని చెప్పిన వల్లువర్ 107వ అధ్యాయంలో యాచన చేయకుండా ఉండడమే మంచిదని హెచ్చరించారు. ఇక అతడు వెంటనే అడిగిన వెంటనే ఇచ్చే దయాహృదయం కలిగిన వాడు అయినా సరే అతని దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని, యాచన చేయకుండా ఉండడమే మంచిదని చెప్తున్నారన్నమాట. ఇంకొక చోట మంచి పద్యంలో చెప్తున్నాడు. యాచన చేసి జీవనం సాగించాలనే నియమం ఏర్పరిచిన వాడు భగవంతుడే అయినట్లయితే ఈ లోకాలను సృష్టించిన ఆ భగవంతుడే యాచకుని వలె అల్లాడుతూ తిరగాలని చెప్పారు వల్లువారు. అసలు యాచన అనేది ఉండకూడదు. యాచించే తిరిగేవాడు చాలా 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 దురదృష్టకరమైన పని. అటువంటి దురదృష్టమైనటువంటి కార్యాన్ని కలిగించిన వాడు భగవంతుడే అయితే ఆ భగవంతుడే మొదట యాచకుడిగా అల్లాడుతూ తిరగని అని చెప్పి భగవంతుని మీదే తిరగబడ్డాడు వల్లువర్. ఈ ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నవాడు ఒక్కడున్నా సరే ఈ లోకాలన్నింటినీ దహించి వేస్తాను అని సుబ్రహ్మణ్య భారతి కూడా ఇదే భావాలను వ్యక్తం చేశారు. ఇక యాచన చేయకూడదు. మనకు దాహంతో తప్పించిపోతున్న ఆవు ప్రాణాలను కాపాడడం కోసమైనా సరే మనం ఇతరులను యాచించకూడదు, నీళ్ళ కోసం ఇతరులను యాచించకూడదు అని చెప్తారు. ఇక మరొక పద్యాన్ని చెప్తున్నాడు. చేతిలో ఉన్నది కొంతమంది దాచుకుంటారు, ఇవ్వరు. వాళ్ళ దగ్గర వస్తువు ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, అయినా కూడా వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచన చేయకండి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పి చేతులు మోడ్చి ప్రార్థిస్తున్నాను అని వల్లువర్ ఒక పద్యంలో కోరుకున్నారు. భర్తృహరి కూడా యాచకులను ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఆకలి తీరడానికి అడవిలోని చెట్లలో పళ్ళున్నాయి, నదులలో తాగడానికి నీళ్లున్నాయి, పడుకోవడానికి చెవుల్లో పొదలున్నాయి, వీటిని వదులుకొని ధనవంతుల వాకిళ్ల ముందు పడిగాపులు పడుతున్నారే అని వాపోయాడు. కలవు పచేళి మంబులటు కానల లోపల పండ్లు మ్రాకులం, కలవు పవిత్ర వాహనుల కమ్మని శీతలవారి పూరముల్, కలవు చివుళ్ళ పాన్పులవి గైకొన నేరక దీనులై ధనాఢ్యుల గవనిన్ వసించి నరులోలి సహింతురు తీవ్రతాపమున్. ఇక తిరుక్కురల్లో ఈ అర్థ విభాగానికి చెందిన చివరి అధ్యాయం నీచత్వం అనే అంశానికి సంబంధించింది. నీచులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో 10 పద్యాలలో తెలియజేశారు వల్లువర్. నీచ గుణం కలిగిన వారు తమను మంచివారిగా చూపించుకుంటారు. ఒక పద్యంలో నీచులని దేవతలతో పోల్చాడు. దేవతలతో పోల్చడం ఎలా ఉంటుంది? చూడండి,
దేవతలు విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. నీచులు కూడా అంతే, వాళ్ళు కూడా విచ్చలవిడిగా తిరుగుతుంటారు. తిరుక్కురల్లో కొంత హాస్య ప్రయత్నం కూడా ఉంది. ఈ హాస్య ప్రయత్నం ఉండడం కారణంగానే వాళ్ళని దేవలతో పోల్చాడు. అసలు నిజంగా నీచుల్ని దేవలతో ఎవరైనా పోలుస్తారా? పోల్చరు. కానీ ఇక్కడ ఒక మనకు దేవతలతో ఎందుకు పోలుస్తున్నారంటే వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు దేవతలు, వీళ్ళు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు అనే హాస్య ప్రయత్నంతో తిరువళ్ళువార్ నీచుల్ని దేవలతో పోల్చాడు. కానీ నిజానికి తిరువళ్ళువార్ దృష్టిలో నీచులు దేవతలు ఒకరు కారు. నీచులు ఏదైనా తమ కోరుకున్నది కావాల్సింది, తమకు కోరుకున్నది దొరుకుతుంది అనుకున్నప్పుడు మంచివారిగా చూపించుకుంటారు, మంచివారిగా ప్రవర్తిస్తారు. తమకంటే మంచివారు లేనిగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మిగిలిన సమయాల్లో వాళ్ళు చాలా దుర్మార్గులుగా ఉంటారు. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మంచివారిగా ప్రవర్తిస్తారు. అది నీచులను తిరువులో ఒక పద్యంలో తప్పెటితో పెంచాడు. అంటే ఎందుకంటే వాళ్ళు రహస్యాన్ని దాచుకోలేరు. ఏదైనా ఒక చెప్పినామంటే ఒక విషయాన్ని వెంటనే వాళ్ళు ఇతరులతో దాన్ని చెప్పేస్తారు, ఆ రహస్యాన్ని దాచుకోరు. ఇక ఈ నీచుల దగ్గర నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు నీచులు ఇతరులను చూసి ఈర్ష్యపడుతుంటారు. ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా, మంచి ఆహారం తింటున్నా వాళ్ళని చూసి కూడా ఈర్ష్యపడుతుంటారు. అటువంటి నీచుల దగ్గర దూరంగా ఉండాలి అని చెప్తారు. ఇక నీచుల దగ్గరికి వెళ్ళి తమ కష్టాలను చెప్పుకోకూడదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని మరొక పద్యంలో హెచ్చరించారు వళ్ళువర్. భర్తృహరి కూడా నీచుల స్వభావాన్ని ఇలా వర్ణించాడు. కారణము లేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంచ బంధు సాధు జనములందు అసహిష్ణుత్వము అనగా జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. ఈ నీచులకి ఇటువంటి స్వభావం కలిగి ఉంటుంది అనే భర్తృహరి కూడా దీని గురించి మనకు నీచులకు స్వభావం ఎలాంటిదో మనకు వివరించారు. ఈ విధంగా మనకు తిరుక్కురల్లో మనం ధర్మ విభాగం, అర్థ విభాగం మన గురించి చెప్పుకున్నాము. ఇక తర్వాతి అధ్యాయంలో, తర్వాతి కార్యక్రమంలో మనం కామ విభాగం గురించి మనం చెప్పుకుందాం. ఇంతటితో ఈ కార్యం ముగిసింది. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.